జరిగింది. మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి ఎల్ఎన్టీ కార్యాలయంలో మంటలు చెలరేగి కీలకమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కొన్ని పిల్లర్లు కుంగిపోయిన ఉదంతంపై ఇప్పటికే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ విభాగాలు, న్యాయ కమిషన్ విచారణ జరుపుతున్న తరుణంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ప్రమాదం యాదృచ్ఛికమా లేక ఏదైనా కుట్ర దాగుందా? ఇదే అంశంపై మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, అనలిస్ట్, అదేవిధంగా వెంకటరమణ గారు, ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్, అదేవిధంగా దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి మానవతరాయ్ గారు, బీజేపీ నుంచి పల్నాటి వెంకరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడరా? గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నిన్న ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి పలు డాక్యుమెంట్లు, పలు ఫైళ్లు దగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం లో మారింది, దాంట్లో భారీ అవినీతి జరిగింది, భారీ అక్రమాలు జరిగిందన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ తరుణంలో ఇప్పుడు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదేవిధంగా విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలోనే అగ్ని ప్రమాదం జరగడం, ఇది యాదృచ్ఛికం అనుకోవాలా లేకపోతే కావాలని జరిగింది అనుకోవాలా? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? దీన్ని ఎట్లా చూడాలి సార్? అన్ని రకాలుగా చూడాల్సిందే, ఒక్క రకంగా కాదు. అంటే ఎలా సార్? ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొదటి నుంచి ఒక పొలిటికల్ డిస్ప్యూట్ అనండి, లేదంటే డిజైన్ డిస్ప్యూట్ అనండి, రకరకాల అనుమానాలు వ్యక్తమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి అన్ని పార్టీలు దీని మీద చాలా సీరియస్ గానే మాట్లాడిన పరిస్థితి మనం గతంలో చూసినాము. అది డిజైన్ విషయంలో కావచ్చు, డిజైన్ మార్పుల విషయంలో కావచ్చు, 2 టీఎంసీలు పోయి 3 టీఎంసీలు అన్నప్పుడు కావచ్చు, అలాగే పంప్ హౌస్ల గోడలు కూలిపోవడం కూడా మనం చూసినాం కాళేశ్వరం ప్రాజెక్టు. అట్లాగే పిల్లలు కుంగిపోయిన విషయం అయితే దాని మీద కొత్త ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం దర్యాప్తు చేసింది కూడా మనకు తెలుసు. దాని తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించిన విషయం తెలుసు. ఇవన్నీ చాలా సంఘటనలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. కాబట్టే ఇవాళ ఎల్ఎన్టీ ఆఫీస్ కాలిపోవడాన్ని కూడా అనుమానిస్తారు, ఎవరైనా అనుమానిస్తారు, సహజంగా ప్రజలు కూడా అనుమానిస్తారు. కాబట్టి దీని మీద దర్యాప్తులో కుదవలేదు మన దగ్గర. కానీ దర్యాప్తులు ఏం తెలుస్తున్నాయి అనేది ఇప్పటి వరకు మనకేమీ తెలియని పరిస్థితి. కాబట్టి ఇవి ఒక పొలిటికల్ క్రిటిసిజం కు ఉపయోగపడుతున్నది తప్ప వాస్తవం ఏందనేది ప్రజలకు ఇప్పటికీ ఆ ప్రాజెక్టు మీద తెలియడం లేదు. ఇది బాధాకరమైన విషయం. కానీ అది తెలవాలి, ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టి దాని రిజల్ట్ కూడా చాలా తక్కువ అనేది కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. కాబట్టి అంటే ఓవరాల్ గా తెలంగాణకేమో దీన్ని గొప్ప ప్రాజెక్ట్ గా కేసీఆర్ ప్రభుత్వం ప్రజెంట్ చేసిన విషయం మనకు తెలుసు, అట్లా ప్రజలకు చెప్పింది కూడా మనం చూసినాం ఆయన. కానీ రిజల్ట్ లో చూస్తే మాత్రం అట్లా లేదనేది కూడా తెలిసింది మనకు. కాబట్టి దీని మీద పొలిటికల్ సీరియస్నెస్ లేదండి మనం ఏం చెప్పినాకే. ఎందుకంటే ఎన్నికలకు మొన్న 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా భారీ ఎత్తున చెప్పిన విషయం. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది, దీని మీద పూర్తి దర్యాప్తు చేసి దాన్ని కరప్షన్ ను రికవరీ చేసి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని జరుపుతామని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఒక దర్యాప్తు సంస్థ చేసింది కానీ ఆ దర్యాప్తును కూడా కేవలం మేడిగడ్డ బ్యారేజ్కే పరిమితం చేయడం దురదృష్టకరం. ఎందుకంటే అది ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన దర్యాప్తు కాదది, ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ మీదనే జరిగింది. కాబట్టి సరే అదేనా కానీ ఎట్లా జరిగింది? ఇప్పుడు బ్యారేజీలేమో ఎల్ఎన్టీ కట్టింది, మిగతా ప్రాజెక్టు వర్క్స్ అన్ని మెగా కంపెనీ కట్టింది అనేది మనం వింటున్నాము. అందులో మరి పూర్తిగా మిగతా అన్ని అదే కట్టిందా తెలియదు మనకు. కానీ మోస్ట్లీ ఆ మెగా కంపెనీ కట్టినట్టుగా మనకు తెలుస్తున్నది. అది పంప్ హౌజులు కావచ్చు, కాలువలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, చాలా విషయాల్లో అది చేసింది. కానీ ఇక్కడ కరప్షన్ విషయం అన్నప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ మీద జరగాలి కానీ మేడిగడ్డ మీదనే జరిగింది. అది పోయి ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పినామని రేవంత్ ప్రభుత్వం చెప్తుంది. ఈ సిబిఐ కూడా ఇంతవరకు దాని మీద దర్యాప్తు చేసినట్టు మనకు తెలియదు, ఏం జరుగుతుందనేది ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఒక రిపేర్ ఇప్పుడు జరుపుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ దాని ప్లానింగ్ కానీ ఎల్ఎన్టీ దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఎల్ఎన్టీఏ కట్టింది కాబట్టి ఎల్ఎన్టీ ఆఫీస్ లోనే ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా మనం అనుమానపడాల్సిన అవసరం మాత్రం
కనపడుతుంది. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన దర్యాప్తు గాని విషయాలు గాని బయటికి రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే తెలంగాణ అసెట్ ఇది, తెలంగాణ ప్రాపర్టీ. ఓకే ప్రాపర్టీకి సంబంధించింది కాబట్టి రాజకీయాలు కాదు మనం మాట్లాడుకోవాల్సింది. కాళేశ్వరం మీద ఇన్ని రకాల అనుమానాలు గత 7-8 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అక్కడ నిర్మాణం చేసిపోయిన పార్టీ గాని అప్పటి ప్రభుత్వం గాని క్లారిటీగా చెప్పింది లేదు. ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వం కూడా అంత స్పష్టంగా చెప్తున్నట్టయితే కనపడతలేదు. రిపేర్లు చేస్తున్నది మేడిగడ్డకు, మిగతా బ్యారేజ్లకు రిపేర్లు చేస్తున్న మాట వాస్తవమే కానీ వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు అగ్ని ప్రమాదం మీద మాత్రం సరే, అది పక్కకు పొలాలలో గడ్డిగాల పెడితేనే తలిగి జరిగిందా లేకపోతే వాంటెడ్లీ జరిగిందా అనేది మాత్రం తేలాల్సిన విషయం. తేల్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనేది నా అభిప్రాయం. ఓకే.